నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎమర్జెన్సీ మెడిసిన్ పై వర్క్ షాప్ గుంటూరులో జరిగింది. జిమ్ఖానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో సిపిఆర్ తో పాటు ఎమర్జెన్సీ సర్వీస్ కు సంబంధించిన అవగాహనను కల్పించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాధికా రాణిచంద్రతో పాటు పలువురు వైద్యులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. So apply pads means so where you have to apply the pads also, it will be there on the pad itself. Okay, it will be there on the pad. This is the one which has to be applied here like this. Okay, super button. Next. Or you want to completely burst the chest and break the bones? Of course, when you are doing CPR, you will break the bone. Most of the times, the ribs will break. Don't get worried about that. That's fine. Nothing is going to happen. Rather than the patient dying because of not doing CPR, it's better the patient dies after doing CPR and you breaking the ribs. Okay? That's not an issue at all. Okay? So, you have to compress, the depth of compression should be at least 2 inches or 5 centimeters, 5 to 6 centimeters. The depth is at least 2 inches or 5 to 6 centimeters. Okay? And you have to allow complete recoil of the patient and minimize the interruptions. Try to curtail your interruptions as less as possible. సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ మహాసభలు సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు ఆవిష్కరించారు. తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు జనవరి 30, 31 తేదీల్లో జాథాను నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంకు కేంద్రం నిధులను రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో అమరావతి ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాసన్ రామారావు, నళినీకాంత్, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అట్లా కేంద్ర రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. రైతాంగానికి ప్లాట్ల అభివృద్ధికి అవసరమయ్యేటువంటి రుణాలు ఇవ్వాలి. అట్లాగే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులకి పని కల్పించేటువంటి పని చూడాలి, గవర్నమెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ని గత ప్రభుత్వం రద్దు చేయటం అనేటువంటి జరిగింది. ఆ పెన్షన్లన్నింటినీ పునరుద్ధరించాలని చెప్పేసి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇతర ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కంటే తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆ జీతాలు మిగిలినటువంటి వాళ్ళతో సమానంగా ఇవ్వాలని డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ 2 రోజుల పాటు ప్రచారం చేస్తూ నెల్లూరు వరకు ఈ జాథా జరుగుతుంది. ఈ జాథాని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వివా ది స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు నంబూరు వివా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండియన్ ఆర్మీ మేజర్ వెంకటేష్ శర్మ, వివా వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థులకు క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వారిలోని సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్, చిత్రకళలు వారిలోని ప్రతిభను తెలియజేస్తూ తల్లిదండ్రులను, వీక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జై జవాన్ జై కిసాన్ అంటూ ప్రదర్శించిన నృత్యం, శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన రూపకం భువన విజయం నాటిక అందరినీ అలరించింది. సిబిఎస్ 2023-24 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా టాపర్గా నిలిచిన రావిపాటి వినూత్ని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేజర్ వెంకటేష్ శర్మ సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇష్టమైన రంగాన్ని గుర్తించి లక్ష్యంగా ఎంచుకుంటే విజయం తప్పకుండా వరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలన్నది వివా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపల్ చదర్వాడ సరళ, గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్లపల్లి వేదవాణి, ఐబీ ప్రోగ్రాం సంధానకర్త కె మాధవి, సిబిఎస్ఈ సంధానకర్త జ్యోతి మెట్ల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రామరాజభూషణ ప్రభు, ఏమేమి సీతాదేవి రాముణ్ణి పాయసం తాగితే పిల్లలు పుడతారా అంటే కాదు, పొలంలో దొరుకుతారా అని చెప్పాడా? ఎంత చక్కగా చెప్పావు రామరాజభూషణ. ధన్యోస్మి ప్రభు.
सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। Everything, it starts with how you stand, how you walk, how you greet. It shows your manners, etiquettes, how you are groomed as a person. The more learned person you become, the better human being you grow in the society. So focus more on being a learned person. Secondly, have a goal, work towards a goal with a focus. Gone are those days when we were kids and there was a boy born in the family and the parents used to say, we have an engineer born in the family, and when there is a girl born, so the parents would say, we have a doctor born in the family. Gone are those days. Now every field in this country or in this world has a career opportunity in it. Be it sports, be it entertainment, be it music, every field has a career opportunity. Understand, recognize what you want to do in life. ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులందరూ పాటించాలని ఈస్ట్ ట్రాఫిక్ సీఏ అశోక్ కుమార్ సూచించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో గత కొంతకాలంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా పయనిస్తే ఇప్పటి వరకు ₹135 ఉన్న ఫైన్ మార్చి 1 నుంచి ₹1035 విధించనున్నట్లు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని సీఐ అశోక్ కుమార్ కోరారు. ప్రజలందరికీ, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హెల్మెట్ ధరించకుండా వాళ్ళు బండి నడిపితే ₹135 ఫైన్ విధిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అది రేపు మార్చి 1వ తారీఖు నుంచి ₹1035 విధించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనుడు నడిపే వ్యక్తి కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ కూడా, అంటే వెనక్కి కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. లైసెన్సు లేకుండా వెహికల్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ₹500 ఫైన్ ఉంది. ఇది కూడా రేపు మార్చి 1 నుంచి ₹5000 పెంచడం జరిగింది. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ అనేది నడపకూడదు. వెహికల్ నడిపితే ఖచ్చితంగా ₹5000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే లైసెన్స్ లేదో ఇమ్మీడియట్గా వాళ్ళు LLRకి అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా 1 మంత్ తర్వాత టెస్ట్ అటెండ్ అయ్యి లైసెన్స్ తీసుకోవాల్సిందిగా పోలీస్ తరపు నుంచి అందరికీ, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల హాస్టల్లో సీట్ ఉన్నవారు కాకుండా ఇతరులు ఉండి దాతలు అందించే ఫలాలను అవసరం ఉన్నవారికి అందకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిగ్రీలు అయిపోయినా సరే మాకు అసలు స్వయం ఉపాధి లేదు, ఎటువంటి జాబు లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలవటం వలన మాకు అక్కడ స్వయం ఉపాధి చిన్న పరిశ్రమలు ఏమైనా పెట్టుకోమని చెప్పి ఇస్తరాకులు తయారీ కానీ ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ లాంటిది కానీ పెట్టుకొని మేము ఒక 50 మంది అక్కడ బతుకుతాం సార్ గుంటూరు వాళ్ళం అని చెప్పి అడిగితే సార్ ఒప్పుకున్నారు. ఆ దాతలు కూడా చాలామంది ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే దాంట్లోకి మమ్మల్ని రానియకుండా అందులో మమ్మల్ని నానా రకమైన మాటలంటూ అసలు ఆఫీసులోకి కూడా రానియట్లేదు. దాని గురించి కంప్లైంట్ చేయడానికి గుంటూరు కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము. 2025లో జరగబోయే జనగణనలో బీసీ కులగణనను చేపట్టాలని బీపీ మండల్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 9వ తేదీన నిరసన ర్యాలీ జరగనుంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ ఇతర నాయకులతో కలిసి నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను కేసన శంకర్రావు ఆవిష్కరించారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు. బీసీలను ఓట్ బ్యాంక్ గానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప వారి సంక్షేమంకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాధాన్యతలను కల్పించాలని డిమాండ్ చేశారు. అంటే జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కేవలం వీళ్ళని ఒక ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే వాడుకుంటున్నారు తప్ప ఈ సమాజంలో సమస్త రంగాల్లో కూడా వీరి వాటా వీరికి ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టుగా అగుపడటం లేదు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఈ మహా ర్యాలీ అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి పూలే విగ్రహం కూడా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా
మరి అక్కడ బిపి మండల్ ఆయనకి నివాళులు అర్పించి అనంతరం మరి అంబేద్కర్ బొమ్మకాడి నుంచి ఊరేగింపుగా వచ్చి మా యొక్క ఆలోచనని మా యొక్క ఈ ప్రజలకు సంబంధించిన అంశాల మీదే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక కాబట్టి మా బీసీలందరికీ ప్రత్యేకంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇది చాలా స్పష్టంగా ఇది మన ఉద్యమం, ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ పార్టీని తిట్టేది కాదు. మనకి రావాల్సిన హక్కుల కోసం మనకి ఇచ్చిన ఏదైతే అమలు చేస్తున్న హామీల విషయాల్లో మనం తప్పకుండా అమలు చేయాలనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రతి ఒక్క బీసీ నాయకుడికి ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారుని నేను కోరుతూ ఉన్నా. రేపు 9వ తారీఖు జరగబోయే దాంట్లో అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లు కానీ అందరినీ కలవబోతూ ఉన్నాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో రేపు 9వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అందరినీ మద్దతు తీసుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు సిఐటియు ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29 వరకు ఈ దీక్షలు నిర్వహించనున్నారు. 7 నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పనిభారం మోపుతూ యానిమేటర్లపై టార్గెట్లు పెట్టి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈరోజు జిల్లాలో పనిభారం విపరీతంగా పెరుగుతుంది యానిమేటర్స్కి. అదేవిధంగా వాళ్ళు సెల్ ఫోన్లకి అన్నిటికీ కూడా సొంత నెట్వర్క్ని ఉపయోగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. టార్గెట్లు పెట్టి హింసించే అధికారులు కనీసం ఇలా సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి యానిమేటర్ల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ముట్టడికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. అధిక కట్నం కోసం తన అత్తింటి వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని ఓ బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేర్ డెంటల్ నర్సింగ్ విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభ ల్యాబ్ను కెనడాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ సింగ్ ప్రారంభించారు. దేశంలో కనీవిని ఎరగని రీతిలో ఎక్కడా లేని విధంగా డెంటల్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రీసెర్చ్ సెంటర్ను గుంటూరులోని కేర్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్, ఆయన తనయుడు కేర్ విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ ముజాహిద్ అలీ ఏర్పాటు చేసి ఎంతో ఉన్నతమైన ఆలోచన చేశారని కెనడాకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ సింగ్ అన్నారు. కెనడాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ వినయ్ సింగ్, డాక్టర్ షబ్బీర్ అమానుల్లా, రూపేష్ ఆదిమూలం, ప్రదీప్ సింగ్ కుందులు ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేర్ డెంటల్ కళాశాలను నిర్మించి ఎంతో మంది విద్యార్థులకు తమదైన శైలిలో సేవలందిస్తున్న కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్ ను అభినందించారు. అలాగే విద్యార్థులతో పాటు ఉద్యోగులు వైద్య రంగంలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రధానంగా వ్యాయామం చేయాలని, సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడికి గురికాకుండా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల మేనేజ్మెంట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And I would need an implantation. So when somebody would need implantation, how to do that using a robot. So what I've given is, I've given an example of this robot called Yomi, which has shown by FDA that has 98% better accuracy than what humans are doing. నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లో వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల వెంకట వినయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్లో భోజనం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అన్నారు. నిరుపేదలకు ఒక్క పూట అన్నం పెట్టడం చాలా మంచి కార్యక్రమని ఆయన తెలిపారు. మనమందరం కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని వాటితో మనకి వీలైనంత వరకు నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వారమవుతామని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి అవడం చాలా అవసరమని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆనంగి కృష్ణతేజ యాదవ్, సాయి తేజ, పందెళ్ల రాంబాబు యాదవ్ మరియు వరలక్ష్మి పాల్గొన్నారు.
పేదలకు అందరికీ కూడా అందించాలి. గ్రామాల్లో నివసించే మారుమూల ప్రాంతాల్లో నివసించేటటువంటి నిరుపేదలకి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ సభ్యులైనటువంటి పందెళ్ళ రాంబాబు గారి అబ్బాయి వెంకటాకి వినయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన చౌడవరం దగ్గరలోని నిరుపేదలకి సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచించి ఇటువంటి నిరుపేదలకి ఒక్క పూట భోజనం ఏర్పాటు చేసిన మనకి ఆ దేవుడు అనుగ్రహం పుణ్యం కలిగినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మా వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున అందరికీ చిన్న సందేశం ఇవ్వడం జరుగుతున్నది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.